హై ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, అది కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గురించి. సో ఆ వీడియోకి చాలా వరకు కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో దాని రిలేటెడ్గా ఒక ఫాలోఅప్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. సో ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లా ఉంటుంది. సో ఇందులో నేను మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని నేను ఆన్సర్ చేస్తాను. సో ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో అది కూడా నేను ఇందులో షేర్ చేస్తాను. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, తర్వాత థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? సో ఇది చాలా వరకు చాలా మంది డౌట్ ఉంటుంది. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, థర్డ్ పార్టీ కవర్ అనేది సో ఓన్లీ మనం ఎవరైతే వెహికల్ యాక్సిడెంట్ చేస్తామో సో అవతల వాళ్ళకి మాత్రం కవర్ అయ్యేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అయితే వాళ్ళ వెహికల్ కానీ లేదంటే అవతల వాళ్ళకి ఏదైనా ఇంజురీస్ అయితే ఆ ఇన్సూరెన్స్ మాత్రం కవర్ అవుతుంది. సో మన వెహికల్కి మనకి ఎటువంటి కవరేజ్ అయితే ఉండదు. సో ఇది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కనుక చూసుకున్నట్లయితే, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్లో మెయిన్ వచ్చి జీరో డెప్ ఉంటుంది. సో జీరో డెప్రిసియేషన్ ఏంటంటే, మీకు కొత్త కార్ తీసుకొని ఒక 5 years వరకు మీకు జీరో డెప్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది. మీ కార్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిప్రిషియేట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో ఒకవేళ మీ వెహికల్కి యాక్సిడెంట్ అయినా ఈ పార్ట్స్ అనేది మీకు డిప్రిసియేషన్ అవ్వకుండా కవర్ అవుతుంది. అట్లనే మీకు ఇంపార్టెంట్ కవరేజెస్ ఉంటాయి. అదేంటంటే ఇంజిన్ కవర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చి లేదంటే ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయ్యి మీ ఇంజిన్ కనుక పాడైతే సో టోటల్గా ఇంజిన్ ప్రొటెక్ట్ అనేది ఒక కవర్ అయితే ఉంటుంది. అట్లనే మీకు రిటర్న్ టు ఇన్వాయిస్ అని ఉంటుంది. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ ఏంటంటే, ఒకవేళ మీరు కార్ డ్యామేజ్ అయ్యి ఒకవేళ రిపేర్ చేసే కండిషన్లో లేకపోతే సో మీ కార్ ఒక ఇన్వాయిస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి మీ కార్ కాస్ట్ అనేది రీఎంబర్స్ చేయబడుతుంది. సో అది రిటర్న్ టు ఇన్వాయిస్. నెక్స్ట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్ ఏదైతే ఉందో ఇందులోని ఒకవేళ మీ కార్ బ్రేక్ డౌన్ అయితే టోయింగ్ వెహికల్ వచ్చేసి మీ కార్ అనేది తీసుకొని వెళ్ళి సర్వీస్ సెంటర్లో అనేది డ్రాప్ చేస్తుంది. సో దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే పడదు. సో అది రోడ్ సైడ్ అసిస్టెన్స్. సో డెఫినెట్గా మీరు ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకున్నప్పుడు ఈ కవరేజెస్ అన్నీ మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్నాయో లేవో చూసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. బాయ్.